క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అని మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో చాలామంది ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థనలు, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు తప్పనిసరిగా అంగీకరింపబడతాయి, జవాబులు దొరుకుతాయి. అంతేకాకుండా దేవుని అనుగ్రహం కూడా మనం పొందుతాం. ఈరోజు మన ధ్యానాంశం జయ జీవితము, జయ జీవితము, విక్టోరియస్ లైఫ్, విక్టోరియస్ లైఫ్. సాధారణంగా మనుషులు జయాలే కోరుకుంటారు, అపజయాలు కోరుకోరు. ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో వారు సఫలత అపేక్షిస్తారు. విజయం రావాలని సఫలత అపేక్షిస్తారు. జీవిత లక్ష్యాలు సాధించడానికి, జయకరంగా సాధించడానికి వారు ప్రయాసపడతారు. ఇది సహజం. ప్రభువారు కూడా శిష్యులకు తరచు చెప్తున్న బోధలో యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలించాలా ప్రియమైన స్నేహితులారా? ఒక పనిలో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఒక ప్రయాసలో కానీ ఫలించాలి. ఆదాము హవ్వను సృష్టించినప్పుడు దేవుడు వారిని దీవించాడు. ఎలా దీవించాడో, మీరు ఫలించి అభివృద్ధి పొంది నిండించి స్వాధీనపరచుకోమని ఆయన ఆ మొదటి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 26వ వచనం. ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కనిపెడుతున్నాడు మన యొక్క జీవితాన్ని. మత్తయి 3:8 కూడా మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి, ఫలించాలి. మారు మనసు పొందారు, కరెక్టే, దానికి తగిన ఫలాలు ఫలించాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఘోషిస్తుంది చాలా సందర్భాల్లో. అయితే ఈ యొక్క అంశం గురించి మనము 2 విధాలుగా మనం ధ్యానిద్దాం. ఒకటి, ఫలించాలంటే దానికి సంబంధించిన నియమాలు ఏమిటి? వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ విక్టోరియస్ లివింగ్? వాట్ ఆర్ ద రూల్స్, నియమాలు ఏమిటి? క్లుప్తంగా మనం ధ్యానిద్దాం ప్రియమైన స్నేహితులారా. మొదటి నియమము, అన్నింటిలో కన్నా మనము దేవునిని ప్రాధాన్యముగా ఉంచుకోవాలి. God should be our priority in all our affairs, in all our matters, in all our attempts. ప్రాధాన్యాలలో దేవుని ముందుంచాలి, ప్రాధాన్యాలలో దేవుని ముందుంచాలి. కొండ మీద చేసిన ప్రసంగంలో మరి ముఖ్యంగా 6వ అధ్యాయంలో, మత్తయి 6వ అధ్యాయంలో మేము ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వాటి గురించి చింతపడొద్దు అంటున్నాడు యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో. వాటికన్నా ముందు మీరు చేయవలసిన ఒక కర్తవ్యం ఉంది, ఒక నియమం ఉన్నది. అదే మీ యొక్క పరమ తండ్రిని, ఆయనను ఒక ప్రయారిటీగా మరి చూడాలని. 6వ అధ్యాయం, మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం. నా రాజ్యమును, దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి. అవసరాల గురించి మనం చాలా తొందరపడతాం, చింతపడతాం, నిరాశ చెందుతాం అప్పుడప్పుడు. అయితే వాటికన్నా ముందు ఒక ప్రాధాన్యం ఉంది. అదేమిటంటే, ముందు దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి. మత్తయి 6:33. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదటి తిమోతి 4:8 కూడా
దేవుని యొక్క వాక్యం ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. 1 తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదై అన్ని విషయంలో ప్రయోజనకరమవునని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అంచేత ప్రాధాన్యం ఏది ప్రాధాన్యం అంటే దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని వెదకుట, దేవుని కార్యాల పట్ల భారము కలిగి ఉండుట, దేవుని ధ్యానిస్తూ స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఆయనను మహింపరచడం ముందు ఇంపార్టెంట్, మనకి చాలా ప్రాముఖ్యం. ప్రియమైన స్నేహితులారా, దట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. రెండవ నియమము, యెహోషువ మోషే తర్వాత నాయకత్వం ఆయనకు వచ్చింది, ఆయనకి ఇవ్వబడింది నాయకత్వం. యోర్దాను నది వరకు కూడా మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు అంతవరకు నడిపింపబడ్డారు. నది దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు. కొత్త నాయకుడు వచ్చాడు యెహోషువ. ఆయనకు వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, ఆయన ముందు ఒక పెద్ద పని ఉంది, యుద్ధాలు ఉన్నాయి. లక్షల మంది ఇశ్రాయేలీయులను దాటించి ఆ వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. అయితే వాగ్దాన దేశంలో ఉన్న ఆ ప్రజలు వారు చాలా బలవంతులు, ఆజానుబాహులు, ఉన్నత దేహులు, యుద్ధాల్లో వారు ఆరితేరిన వారు కనుక అది పెద్ద పనే, కష్టతరమైన పని. ఇశ్రాయేలుకి ఆ నైపుణ్యం లేదు. వారు 40 సంవత్సరాలు నడిచి అరణ్యంలో ఎడారుల్లో వారు ఆఖరికి ఆ నది ఒడ్డుకు వస్తారు. ఇప్పుడు యెహోషువకు ఒక పెద్ద కర్తవ్యం ఉంది, వీరందరూ కూడా వాగ్దాన దేశం నడిపించాలి. ఆ సమయంలో యెహోషువకు వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ గ్రంథములో ఉన్న అనేకమైన సత్యాలు, అనేకమైన ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు, నియమాలు, వాటిని ప్రజలకు బోధించడం మాత్రం మానకూడదు నువ్వు అని అంటున్నాడు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు చూడండి, అక్కడ దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల, అందులో నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు పాటించాలంటే ఆ ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రము ధ్యానిస్తూనే ఉండాలి, లేకపోతే మర్చిపోతావు. దాన్ని ధ్యానించిన ఎడల అక్కడ చెప్తున్నాడు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రైస్తులైన మనకు ఉన్న ధర్మశాస్త్రం ఏమిటి? నూతన నిబంధన. అందులో ఉన్న అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు, ఆజ్ఞలు, నియమాలు, హెచ్చరికలు, గద్దింపులు, ఇవన్నీ కూడా జీవమార్గాలు. వాటిని దివారాత్రము చదువుకోవాలించేదంటే అందులో ఎన్నో వేల కొలది ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని మర్చిపోతామేమో అని ఇక్కడ చెప్తున్నాడు యెహోషువకి. వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల
నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. మార్గమును వర్ధిల్ల చేసుకొని జయ జీవితం, ఆ మాటలో ఉంది జయ జీవితం. నీకు విజయాలు వస్తాయి, విజయాలు పొందుతావు, నువ్వు సఫలత పొందుతావు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 5:33లో కూడా ప్రియమైన స్నేహితులారా, జయ జీవితానికి ఉండే రహస్యాల గురించి మోషే భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక, కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఆ విధంగా ఆజ్ఞలు ఉన్నాయి. అదే రీతిలో నూతన నిబంధనలో కూడా మనకి ఎన్నో బోధలు, ఉద్బోధలు, ఉపదేశాలు, ఆజ్ఞలు ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఈ ఆజ్ఞలు చూస్తుంటే బహుశా అన్యులు నవ్వుకుంటారు. ఇదేంటి ఇక్కడ వారు స్వాధీనపరచుకోవడానికి కావాల్సిన సిద్ధపాటు చెప్పాలి, కానీ యుద్ధ నైపుణ్యాలు తెలియచేయాలి, కానీ వాళ్ళకి ఆయుధాలు సిద్ధపరచుకోవాలా, యుద్ధానికి సిద్ధపడాలా. ఆ ప్రజలు వీరికన్నా చాలా బలవంతులు, బలాఢ్యులు, నేర్పరివారు యుద్ధంలో. అవి మానేసి ఇవి చెప్తున్నారేంటి బాబు అని ఒక సందేహం రావచ్చు అన్యుల్లో. అయితే విశేషం ఏమిటంటే యెహోషువ నాయకుడే యుద్ధం చేసిన వాడు యెహోవా దేవుడు. యెహోవా దేవుడు యుద్ధం చేశాడు. ఆ యెరికో పట్టణం వాళ్ళు ఎలా ఆక్రమించారు, ఆయన చెప్పిన సూత్రం, ఆ వ్యూహం, అది ఎవరైనా నమ్ముతారా? ఆ యెరికో పట్టణం గోడలో 30 అడుగుల ఎత్తు, 30 పైనే. ఇట్స్ వెల్ ప్రొటెక్టెడ్ సిటీ యెరికో. 7 సార్లు తిరగమన్నాడు. ఇదేంటి ప్రభువా, ఇది ఎలా సాధ్యం? ఇలా చేయడం వల్ల మాకు ఏమొస్తుంది? వాళ్ళు నెగ్గగలమా, మనం ఆక్రమించుకోగలమా అంటే, ఎప్పుడైతే 7 సార్లు తిరిగారో ఆ గోడలు, ఆ ప్రాకార గోడలు అమ్మటికి అవే కూలిపోయాయి. ప్రేమ స్నేహితులారా, దేవుని యొక్క మహత్యం. అప్పుడు వీళ్ళు లోపల ప్రవేశించి ఆ ప్రజలను పట్టుకొని వారందరిని కూడా నాశనం చేసేసి యెరికో పట్టణాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడ ఏముందంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను. He was involved in the war on behalf of Israelites. ఆయన అద్భుతాలు అలా ఉంటాయి. ప్రియమైన స్నేహితులారా, ఏలియాకు పక్షులతో పంపించడం ఆహారాన్ని, ఆకాశ పక్షులతో పంపించడం ఆహారాన్ని. సారేపోతి విధవరాలు, అట్టర్ పోవర్టీ, ఆ కొద్ది పిండి కొద్ది నూనె అవి అయిపోతే ఇంకా వారు జీవించడానికి ఇంకా ఆధారం లేదు. ప్రియమైన స్నేహితులారా, ఆ ఏలియా వచ్చి ఏమన్నాడు, ప్రవక్త అని ఏలియా వచ్చి, అమ్మ ముందు నాకు చేసి తీసుకురా, నాకు ఒక రొట్టె చేసి తీసుకురా అని చెప్పి 1వ రాజులు 17వ అధ్యాయం 14వ వచనం, ఎవరు మర్చిపోకండి. 1వ రాజులు 17:14, భూమి మీద వర్షము కురియు వరకు నీ తొట్టులో పిండి తరగదు, నీ బుడ్డలో నూనె అయిపోదు. బా, ఎంత ఆశీర్వాదంతో వారందరూ కూడా ఆ కరువు కాలం అంతా కూడా నిశ్చింతగా
నెమ్మదితో సమాధానంతో వారు జీవించారు. అటువంటి మహత్కారాలు చేసే దేవుడు, ఆ దేవుని సహాయంతోనే యెహోషువ గ్రేట్ వారియర్, యుద్ధం చేసిన వాడు యెహోవా దేవుడు. యెహోషువ 11:23లో ఒక చక్కని మాట ఉంది. దేశమంతటిని, వాగ్దాన దేశం అంతటిని పట్టుకొనేను. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో, ఆయన కట్టడలు అనుసరిస్తారో, ఆయన మాటలు వింటారో, ప్రభు చెప్పాడు కదా మత్తయి 7వ అధ్యాయం, ఈ నా మాటలు విని వాటిని పాటించువాడు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి అన్నాడు. బుద్ధిమంతుడి. వర్షం వచ్చాను, వాన వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసురు కొట్టాను, కానీ అది బండ మీద నిలబడింది కనుక అది కూలలేదు, నిలబడి ఉంది, పడి స్థిరంగా ఉంది అది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మొదటి నియమము ప్రాధాన్యాలలో మనం దేవుని ముందుంచాలి. రెండవది దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, వాటిని మనము దివారాత్రులు, డే అండ్ నైట్ పాటించాలి. కొంతమంది బహుశా దేవుని మాటలు నాకు చాలా కంఠస్థ వచ్చాను అనుకోవచ్చు, కానీ పాటిస్తున్నారా? పాటించాలి. అప్పుడే సఫలత వస్తుంది, విజయాలు వస్తాయి. మూడవ నియమము ప్రియమైన స్నేహితులారా, లక్ష్యం వైపు చూడాలి. ఎప్పుడు కూడా గురి తప్పకూడదు. ఫిలిప్పీ 3:13 వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరిపడుచు. ముందున్న వాటి కొరకే, లక్ష్యం వైపు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. గురి మర్చిపోకూడదు ప్రియమైన స్నేహితులారా, గురి మర్చిపోకూడదు. లోకాసు వార్త 9:62 ఏముంది? లోకా 9:62, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు గురి తప్పినవాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము గురి మర్చిపోకూడదు, లక్ష్యం మర్చిపోకూడదు. జయ జీవితం రావాలంటే లక్ష్యం పెట్టుకో. ఆ లక్ష్యం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిర్లక్ష్యం చేయొద్దు. లక్ష్యం వైపు 1 పేతురు 5:10 కూడా ఒక చక్కని మాట ఉంది ప్రియమైన స్నేహితులారా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. శ్రమలు వస్తాయి, మధ్యలో ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి, కష్ట నష్టాలు కలుగుతూ ఉంటాయి. అయితే కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట దేవుడే మనల్ని పిలుచున్నాడు కనుక తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆ విధంగా మనము జయ జీవితము జరగడానికి కావాల్సిన నియమాలు మాట్లాడుతున్నాం, ధ్యానిస్తున్నాం. ప్రాధాన్యాలలో దేవుని ముందుగా ఉంచాలి, ధర్మశాస్త్రం చొప్పున చేయాలి, లక్ష్యం వైపు చూడాలి. తర్వాత 4వ నియమము, సమస్తము క్రీస్తు కొరకు చేయాలి. ఫిలిప్పీ 1:21లో ఎంత చక్కని మాట పౌలు చెప్పి రాస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. టోటల్ సరెండర్, సమర్పణ. గలతీ 2:20లో కూడా పౌలు భక్తుడు రాస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడున నేను కాను,
క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అలాగే మనం చెప్పగలమా ప్రేమ స్నేహితులారా? నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎంత గొప్ప సమర్పణ! ఆల్ క్రిస్టియన్స్ థియరిటికల్లీ, సింబాలికల్లీ దే హ్యావ్ బిన్ క్రూసిఫైడ్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించుకోవడం నేను కాను, క్రీస్తే నాయన జీవించున్నాడు అని గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. సిలువ వేయబడి ఉన్నాము. పాప స్వభావానికి, ప్రాచీన స్వభావానికి సిలువ వేయబడి ఉన్నాము. పాపానికి సిలువ వేయబడి ఉన్నాము అని మనం గ్రహించాలి ప్రియమైన స్నేహితులారు. అయితే నియమాలు చూసాం, అయితే కొన్ని అంతరాయాలు ఉంటాయి. అంతరాయాలు, హిండ్రన్సెస్ ఉంటాయి ప్రియమైన స్నేహితులారా. మొదటి హిండ్రన్స్ అపనమ్మకం, అన్బిలీఫ్. అంచేతే ఓ ప్రార్థన అయినా ఒక మాట అయినా మనం మాట్లాడుతున్నప్పుడు విశ్వాస సహితంగా ఉండాలి. యాకోబు పత్రిక 5:15లో విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దేవుడు అనుగ్రహం దయచేస్తాడు, జవాబిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అపనమ్మకం చాలా ప్రమాదకరం ప్రియమైన స్నేహితులారా. యేసుప్రభు వారు తన స్వదేశానికి వచ్చినప్పుడు నజరేతుకు అక్కడ ఒక మాట ఉంది, మత్తయి 13:58. యేసు తన స్వదేశములో వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి. రెండవది, లోతు యొక్క భార్యను తన కుటుంబాన్ని రక్షించడానికి 2 దేవదూతలు వచ్చారు. వారు వచ్చి రండి, ఇంకా మీ బంధువులు ఉంటే మీరు వాళ్ళని కూడా పిలవండి, దేవుడు అగ్ని పంపించి ఈ యొక్క సొదొమను కాల్చేస్తున్నాడు, గెట్ రెడీ అని అంటే, అప్పుడు లోతు గారు తన కాబోయే అల్లుల్ని పిలిచాడు. 2 కూతుళ్ళకి 2 అల్లుళ్ళు వాళ్ళని పిలిచాడు. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు బహుశా. కాబోయే అల్లుళ్ళు వాళ్ళు అపనమ్మకాన్ని బట్టి వాళ్ళు ఈ గ్రూప్లో చేరలేరు. వారు అల్లుళ్ళు, కాబోయే అల్లుళ్ళు. అపనమ్మకం, ఎవరు నమ్మలేదు ఆకాశం నుండి అగ్ని వచ్చి సొదొమను కాల్చేస్తుందని. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపనమ్మకం వచ్చిందంటే చాలు ఎన్నో అనర్థాలు కలుగుతాయి. ఎలిజబెత్ భర్త జకరయ్య గారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చాడు, వార్త చెప్పాడు, నీకు కుమారుడు పుడతాడని. అంటే అతడు అన్నాడు, నేను వృద్ధుండి నా భార్య వృద్ధురాలు, అది ఎలాగ సాధ్యమని ఒక సందేహం వ్యక్తపరిచాడు. సందేహం వ్యక్తపరిస్తే దేవదూత అన్నాడు, నీవు ఆ బిడ్డ వచ్చే వరకు కూడా నీకు మాట ఉండదు. ఈ బికేమ్ డమ్ జకరయ్య అపనమ్మకం వల్ల. పాపం ఆ 9 నెలలు కూడా జకరయ్యకు మాటలు లేవు, మూగోడైపోయాడు. ఆమె గర్భిణి ఎలిజబెత్, ఈయనకి మాటలు లేవు. ఎంత నైన మనసు, వారు చాలా కష్టపడి ఉంటారు. ఏదైనా కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎంత కష్టమో. ఆ సమయంలో మరియా నజరేతు నుంచి వచ్చి ఒక 3 months చూడండి, ఆమెకు ఉండే పరోపకార బుద్ధి మరియకు. ఆమె ఆ గృహాన్ని చేరి ఒక 3 months ఉండి వారికి సహాయం చేసింది. ఆ విధంగా అంచేత అపనమ్మకం చాలా ప్రమాదకరం. తన స్వదేశంలో వారి అవిశ్వాసం వలన అనేకమైన అద్భుతాలు చేయలేదు. మొదటి అంతరాయం. రెండవది, కొంతమంది వ్యతిరేకులు ఉంటారు, నెగిటివ్ థింకర్స్.
క్రిటిక్స్ ఉంటారు. వారు అడ్డుపుల్లలు వేస్తారు, అడ్డంకులు పెడతారు. పౌలుకు కూడా ఎంతోమంది అడ్డుకున్నారు పౌలుని. ఉదాహరణకు 2 తిమోతి 4:14 అలెగ్జందరు అని ఒక అతను పౌలుని ఎదిరించాడు, వ్యతిరేకించాడు అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. అదేవిధంగా జెరుబాబేలు దేవాలయ నిర్మాణాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నించినప్పుడు ఎంతోమంది వ్యతిరేకించారు. అడ్డంకులు ఉంటాయి, వ్యతిరేకులు ఉంటారు. అవన్నీ కూడా మనం దాటుకుంటూ ముందుకు సాగాలి ప్రియమైన స్నేహితులారా. 3వ కారణం సోమరితనం వల్ల కూడా మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సామెతలు 24:30 చక్కని మాట ఉంది, హెచ్చరిక ఉంది. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వారి ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతిగోడ పడి ఉండెను. అంచేత సోమరితనం, తర్వాత అపనమ్మకం, తర్వాత కొందరు వ్యతిరేకులు, వీరందరూ కూడా మనకి అంతరాయాలు కలిగిస్తారు. వాటిని చూసి మనం ఆధారపడకూడదు, ముందుకు సాగాలి ధైర్యంతో. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు తెలిసిన రీతిగా దేమా అనే పౌలుతో జత పనివాడు దేమా, అతడు లోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అటువంటి జరుగుతూ ఉంటాయి. ఎందుకు? ప్రభువుని పేతురు గారు కాదన్నాడు కదా, 3 సార్లు బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదని. యూదా ఇస్కరియోతు ప్రభుని అమ్మేశాడు. అటువంటి జరుగుతుంటాయి. అయినప్పటికీ మనం ఆధారపడకూడదు, ముందుకు సాగాలి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, జయ జీవితం గురించి ప్రభా కొన్ని వాక్యాలు మేము ధ్యానించాం దేవా, బలపడ్డాం ప్రభా, బలపరిచారు. మీకు స్తోత్రం తండ్రి. ఈ లోకంలో ఉన్నంతకాలము జయ జీవితం సాగించాలని మీ యొక్క వాక్యం చెబుతుంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడునని చెప్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారని చెప్తున్నారు. ఆ విధంగా ఉండుటకు మాకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని దీవించండి ప్రభా. వింటున్న వారిని ఆశీర్వదించమని ప్రభా, టీవీ పరిచయం కొనసాగుటకు మీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.